హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విషాదం జరిగింది. అస్వస్థతకు గురై ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. గోవా నుంచి వచ్చిన నితిన్ షా, జడ్డా నుంచి వచ్చిన షేక్ సకీనా చనిపోయారు. వేర్వేరు విమానాల్లో దిగి బయటకు వస్తుండగా కుప్పకూలి చనిపోయారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విషాదం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ వెంకట్ అందిస్తారు. వెంకట్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విషాదం చోటు చేసుకుంది. ఏదైతే ఇద్దరు వేర్వేరు ఫ్లైట్ నుంచి దిగిన ఇద్దరు ప్రయాణికులు ఒక్కసారిగా అస్వస్థకు గురయ్యారు. వెంటనే వాళ్ళను ఎయిర్పోర్ట్ సమీపంలోని అపోలో ఆసుపత్రికి తరలించినప్పటికీ వాళ్ళిద్దరు కూడా చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం గోవా నుంచి వచ్చిన నితిన్ షా అనే ప్రయాణికుడు ఫ్లైట్ దిగి లోపలికి వచ్చిన వెంటనే అస్వస్థకు గురయ్యాడు. వెంటనే అతన్ని ఎయిర్పోర్ట్ సిబ్బంది ఇక్కడ స్థానికంగా ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అదే జరిగిన కొద్ది నిమిషాల్లోనే జడ్డా నుంచి వచ్చిన షేక్ సకీనా ఆమె కూడా సేమ్ అదే పరిస్థితిలో అంటే ఒక్కసారిగా అస్వస్థకు గురై పడిపోయింది. వెంటనే ఆమెను కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే ఇద్దరు కూడా చికిత్స పొందుతూ చనిపోయారు. అయితే వీళ్ళ ఇద్దరు మృతి ఎలా జరిగింది, దీనికి గల కారణాలు ఏంటి? ఇద్దరు వేరువేరుగా వచ్చారు కాబట్టి వేరువేరు ఫ్లైట్ లో వచ్చిన ప్రయాణికులు ఒక్కసారిగా మృతి చెందడం పట్ల ఏమైనా జరిగిందా? వీళ్ళిద్దరికి ఏమైనా సంబంధం అంటే ఏమన్నా బంధుత్వం ఏమన్నా ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు శంషాబాద్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మృతదేహాలను కూడా అపోలో హాస్పిటల్ నుంచి ఉస్మానియా మార్చిరికి తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై వాళ్ళ వద్దనున్న పాస్పోర్ట్లు, తర్వాత వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యుల సమాచారం సేకరించిన తర్వాత వీళ్ళ ఇద్దరి మృతిపై గల కారణాలు వెల్లడిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఆమెని రైట్. థ్యాంక్ యూ వెంకట్.